యూజీసీ నెట్ 2022లో అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్స్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చారు. అది ఏమిటంటే కన్సిడర్ ద ట్రావర్సల్స్ ఆఫ్ బైనరీ ట్రీ. ప్రీ ఆర్డర్, ఇన్ ఆర్డర్ 2 ట్రావర్సల్ టెక్నిక్స్ ఇచ్చి ఇక్కడ పోస్ట్ ఆర్డర్ కన్స్ట్రక్ట్ చేయమన్నారు. సో ఇక్కడ ప్రీ ఆర్డర్ సిరీస్ ఇచ్చారు, అలాగే ఇన్ ఆర్డర్ సిరీస్ ఇచ్చారు. దానికి మనం పోస్ట్ ఆర్డర్ కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఇప్పుడు మనకు పోస్ట్ ఆర్డర్ను కన్స్ట్రక్ట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇచ్చిన ప్రీ ఆర్డర్కు, ఇన్ ఆర్డర్కు బైనరీ ట్రీని కన్స్ట్రక్ట్ చేయాలన్నమాట. సో బైనరీ ట్రీని కన్స్ట్రక్ట్ చేసిన వెంటనే దాని నుంచి మనం ఏం చేయాలంటే పోస్ట్ ఆర్డర్ను కన్స్ట్రక్ట్ చేయాలి. అంటే స్టెప్ 1 ఏంటి అంటే మనకు ఇచ్చిన ప్రీ ఆర్డర్, ఇన్ ఆర్డర్కు మనం ఏం చేయాలి, బైనరీ ట్రీని కన్స్ట్రక్ట్ చేయాలి. సో బైనరీ ట్రీని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఇక్కడ ప్రీ ఆర్డర్ సీక్వెన్స్ ఏంటి, మామూలుగా ప్రీ ఆర్డర్ రూల్ ఏంటి? ప్రీ ఆర్డర్ అంటే ఏమొస్తుంది, ఫస్ట్ రూట్ నోడ్ వస్తుంది, నెక్స్ట్ ఏమొస్తుంది రూట్ నోడ్ తర్వాత లెఫ్ట్ నోడు, నెక్స్ట్ రైట్ నోడ్ వస్తుంది అన్నమాట. సో ప్రీ ఆర్డర్ అంటే ఏంటి, ఫస్ట్ రూట్ నోడు, నెక్స్ట్ లెఫ్ట్ నోడు, నెక్స్ట్ రైట్ నోడ్ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ ప్రీ ఆర్డర్లో మనకు ఫస్ట్ రూట్ వస్తుంది, అంటే ఇక్కడ రూట్ నోడ్ ఏందనేది మనకు తెలిసిపోతుంది. రూట్ నోడ్ అంటే ఏంటి, ఏ ఈజ్ ద రూట్ నోడ్ అని మనకు ప్రీ ఆర్డర్ నుంచి తెలుస్తుంది. సో ప్రీ ఆర్డర్ నుంచి రూట్ నోడ్ను ఫైండ్ అవుట్ చేసిన తర్వాత గుర్తుపెట్టుకోండి, సో రూట్ నోడ్ ఏది అని చెక్ చేసుకోవడానికి ప్రీ ఆర్డర్ చూసుకోవాలి. ఆ రూట్ నోడ్కు ఏది లెఫ్ట్ నోడు, ఏది రైట్ నోడ్ వస్తుంది అని చెక్ చేసుకోవడానికి మనం ఏం చేయాలంటే ఇన్ ఆర్డర్ చెక్ చేసుకోవాలి. సో ఆ రూట్ నోడ్కు ఏది లెఫ్ట్, ఏది రైట్ వస్తుంది అంటే ఇక్కడ రూట్ నోడ్ ఎక్కడుంది ఇన్ ఆర్డర్లో, మనకు మామూలుగా మనం ఏమనుకుంటాం ఇన్ ఆర్డర్లో అంటే లెఫ్ట్, రూటు, రైటు, రూట్ నోడు మిడిల్లో ఉండాలి కదా అనుకుంటాం. కానీ ఇక్కడ ఇన్ ఆర్డర్లో రూట్ నోడ్ ఎక్కడుంది అంటే లాస్ట్లో ఉంది. అంటే ఇక్కడ ఇన్ ఆర్డర్లో ఈ రూట్ నోడ్కు లెఫ్ట్ సైడ్ ఉన్నటువన్నీ ఏమవుతాయి అంటే లెఫ్ట్ నోడ్స్ అయిపోతాయి, లెఫ్ట్ చైల్డ్స్ అయిపోతాయి. రైట్లో ఏమన్నా ఉన్నాయి అంటే ఏమీ లేవు. సో మనకి ఏం చేయాలి అంటే ఏకి ఉన్న ఈ నోడ్స్ అన్నిటిని మనం ఏం చేయాలంటే లెఫ్ట్ నోడ్గా ఇన్సర్ట్ చేసుకోవాలి. సో లెఫ్ట్ నోడ్గా ఏమేమి తీసుకుంటున్నాము, ఈఐ, సిఎఫ్, జేబి, జీడి, కేహెచ్, ఎల్ తీసుకుంటున్నాం. సో ఇవన్నీ ఏమవుతాయి అంటే ఏకి ఏమవుతాయి అంటే లెఫ్ట్ చైల్డ్గా వస్తాయి. ఓకే, తర్వాత ఈ ఈఐ, సిఎఫ్, జేబి, జీడి, కేహెచ్ఎల్లో ఏది మనకు రూట్ నోడ్గా వస్తుంది, ఏది రూట్ నోడ్గా వస్తుంది అని చెక్ చేసుకోవాలి అంటే మనం ఏం చేయాలి, ప్రీ ఆర్డర్ చెక్ చేసుకోవాలి. ప్రీ ఆర్డర్లో మనకు ముందు ఏముంది, ఏ తర్వాత నెక్స్ట్ నోడ్గా ఏముంది, బి ఉంది. సో వీటన్ని నోట్స్లో మనకు నెక్స్ట్ రాబోతున్న నోడ్ ఏంటంటే బి. సో రిమైనింగ్ నోట్స్ అన్నిటిని తీసేసి మనం ఏం చేసుకోవాలంటే జస్ట్ బిని మాత్రమే పెట్టుకోవాలి. ఓకే, బికి ఏది లెఫ్ట్ నోడు, ఏది రైట్ నోడ్ అవుతుంది అంటే మళ్ళీ మనం ఏం చెక్ చేసుకోవాలి, ఇన్ ఆర్డర్ చెక్ చేసుకోవాలి. ఇన్ ఆర్డర్లో బికి లెఫ్ట్ సైడ్ ఏమున్నాయి, ఈఐ, సిఎఫ్జే ఉన్నాయి. సో బికి లెఫ్ట్ నోట్స్గా ఈఐ, సిఎఫ్జేని తీసుకోవాలి. నెక్స్ట్ రైట్ చైల్డ్గా ఏం తీసుకోవాలి అంటే బికి రైట్ సైడ్ ఏమున్నాయి, జీడి, కేహెచ్ఎల్ ఉన్నాయి. సో జీడి, కేహెచ్ఎల్ను రైట్ నోడ్గా తీసుకోవాలి. ఓకే, సో మళ్ళీ ఈ ఐసిఎఫ్జిలో ఏది రూట్ నోడ్ అవుతుంది అని చెక్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ప్రీ ఆర్డర్ చెక్ చేసుకోవాలి. ప్రీ ఆర్డర్లో ఈ ఐసిఎఫ్జిలో ఏది ముందు వచ్చింది అంటే సి ముందు వచ్చింది కాబట్టి సిని మాత్రమే రూట్ నోడ్గా తీసుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ ఈ సికి ఏది లెఫ్ట్ నోడ్ అవుతుంది, ఏది రైట్ నోడ్ అవుతుంది అని మనం చెక్ చేసుకోవాలంటే మళ్ళీ ఏం చేయాలి, ఇన్ ఆర్డర్ చెక్ చేసుకోవాలి. ఇన్ ఆర్డర్లో సికి లెఫ్ట్ సైడ్ ఏమున్నాయి, ఈ ఐ ఉంది. ఓకే, రైట్ సైడ్ ఏమున్నాయి అంటే మనకు రైట్ సైడ్ ఏమున్నాయి, సికి రైట్ సైడ్ ఏమున్నాయి, ఎఫ్జే ఉన్నాయి. సో ఎఫ్జే. ఓకే, అలాగే నెక్స్ట్ జీడీకేహెచ్ఎల్లో ఏది రూట్ నోడ్గా కన్సిడర్ చేసుకోవాలి అంటే మనము ప్రీ ఆర్డర్ చెక్ చేసుకోవాలి. ఏది రూట్ నోడు అనే దానికోసం ప్రీ ఆర్డర్ చెక్ చేసుకోవాలి. ప్రీ ఆర్డర్లో ఏది ముందు వచ్చింది, మనకు జీడీకేహెచ్ఎల్లో ఏది ముందు వచ్చింది అంటే డి ముందు వచ్చింది కాబట్టి డికి మనం ఏం చేయాలి అంటే రూట్ నోడ్గా తీసుకోవాలి. ఓకేనా. సో డికి ఏది లెఫ్ట్ నోడ్ అవుతుంది, ఏది రైట్ నోడ్ అవుతుంది అంటే మనం మళ్ళీ ఏం చెక్ చేసుకోవాలి, ఇన్ ఆర్డర్ చెక్ చేసుకోవాలి. ఇన్ ఆర్డర్లో డికి లెఫ్ట్ సైడ్ ఏముంది, జీ ఉంది. సో లెఫ్ట్ చైల్డ్గా జీ ఇన్సర్ట్ చేసుకోవాలి. రైట్ చైల్డ్గా ఏమున్నాయి, కేహెచ్ఎల్ ఉన్నాయి. సో కేహెచ్ఎల్
ఎల్ వేసుకోవాలి. తర్వాత ఈ ఐలో ఏది రూట్ నోడ్గా కన్సిడర్ చేసుకోవాలి అనుకుంటే మనం ప్రీ ఆర్డర్ చెక్ చేసుకోవాలి. ప్రీ ఆర్డర్లో మనకి ఫస్ట్ ఈ వచ్చింది కాబట్టి ఇక్కడ ఈని ఏం చేసుకుంటున్నామంటే రూట్ నోడ్గా తీసుకుంటున్నాం. తర్వాత ఈ ఈకి ఏది లెఫ్ట్ నోడ్ అవుతుంది, ఏది రైట్ నోడ్ అవుతుంది అంటే మళ్ళీ మనం ఏం చేయాలి, ఇన్ ఆర్డర్ చెక్ చేసుకోవాలి. ఈకి లెఫ్ట్ నోడ్స్ ఏమీ లేవు, రైట్ నోడ్ ఏంటి ఐ ఉంది. సో ఈకి ఐని రైట్ నోడ్గా తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఈ ఎఫ్జేలలో ఏది రూట్ నోడ్గా తీసుకోవాలి అంటే మనం ప్రీ ఆర్డర్ చెక్ చేసుకుంటాం. ప్రీ ఆర్డర్లో ఎఫ్జేలలో ఏది ఫస్ట్ వచ్చింది, ఎఫ్ వచ్చింది కాబట్టి ఎఫ్ని ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ మనము రూట్ నోడ్గా కన్సిడరేషన్ చేసుకుంటున్నాం. ఈ ఎఫ్కు ఏది లెఫ్ట్ ఏది రైట్ అని చెక్ చేసుకోవాలంటే మళ్ళీ ఇన్ ఆర్డర్ చెక్ చేసుకోవాలి. ఇన్ ఆర్డర్లో మనకు సి ఉంది, సి ఆల్రెడీ విజిటెడ్ నోడ్, ఇంకా ఏమీ లెఫ్ట్ నోడ్స్ ఏమీ లేవు. కానీ ఏముంది, రైట్గా ఏముంది, జే ఉంది. జేని మనం ఏం చేయాలి, రైట్ నోడ్గా ఇన్సర్ట్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ పార్ట్ మనకి ఏం మిగిలింది, కేహెచ్ఎల్. కేహెచ్ఎల్లో ఏది ముందు వచ్చింది, ఏది రూట్ నోడ్గా తీసుకోవాలంటే ప్రీ ఆర్డర్ చెక్ చేసుకోవాలి. ప్రీ ఆర్డర్లో ఏముంది, కేహెచ్ఎల్లో ఏది బిగినింగ్లో ఉంది, హెచ్ ఉంది కాబట్టి హెచ్ని రూట్ నోడ్గా తీసుకుంటున్నాం. ఈ హెచ్కు ఏది లెఫ్ట్ నోడ్ అవుతుంది, ఏది రైట్ నోడ్ అవుతుంది అని చెక్ చేసుకోవాలంటే మళ్ళీ మనం ఇన్ ఆర్డర్ చెక్ చేసుకోవాలి. ఇన్ ఆర్డర్లో ఏముంది, హెచ్కు కే లెఫ్ట్ నోడ్గా ఉంది కాబట్టి కేని లెఫ్ట్గా ఇన్సర్ట్ చేయాలి. ఎల్ అనేది రైట్ నోడ్గా ఉంది కాబట్టి ఎల్ని రైట్ నోడ్గా ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, బైనరీ ట్రీ వచ్చింది. సో ఈ బైనరీ ట్రీ నుంచి మనం ఏం చేయాలంటే పోస్ట్ ఆర్డర్ను కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. పోస్ట్ ఆర్డర్ని ఎలా కన్స్ట్రక్ట్ చేసుకుంటాం, పోస్ట్ ఆర్డర్ అంటే రూల్ ఏంటి, పోస్ట్ ఆర్డర్ అంటే లెఫ్ట్, తర్వాత రైట్, నెక్స్ట్ ఏంటి రూట్. అంటే ఫస్ట్ లెఫ్ట్ నోడ్ని విజిట్ చేస్తాము, తర్వాత రైట్ నోడ్ని విజిట్ చేస్తాము, తర్వాత రూట్ని విజిట్ చేస్తాం అన్నమాట. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ లెఫ్ట్ నోడ్ని విజిట్ చేయాలి. ఈ ట్రీలో లెఫ్ట్ నోడ్ ఏంటి, లెఫ్ట్ నోడ్, లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. లెఫ్ట్కి వెళ్ళిపోయినాము, మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళిపోవాలి, మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళాలి. ఎంతవరకు, లాస్ట్ లెఫ్ట్ నోడ్ వరకు వెళ్ళాలి. ఇక్కడ మనకు లాస్ట్ లెఫ్ట్ నోడ్ ఏమన్నా ఉందా, ఏమీ లేదు. సో లాస్ట్ లెఫ్ట్ నోడ్ ఏమీ లేదు కాబట్టి లెఫ్ట్ లేకపోతే ఏం చేయాలి, రైట్ని విజిట్ చేయాలి. రైట్ అంటే ఏముంది, ఐ ఉంది. సో ఫస్ట్ ఐని విజిట్ చేయాలి. లెఫ్ట్ అయిపోయింది, రైట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏం విజిట్ చేయాలి, రూట్ను విజిట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఏంటి, లెఫ్ట్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఏంటి, రైట్కి వచ్చాం. రైట్లో కూడా ఇక్కడ ఏమి లేదు, లెఫ్ట్ లేదు. లెఫ్ట్ లేకపోతే ఏం చేయాలి, రైట్ని విజిట్ చేయాలి. రైట్ ఏంటి, జే. ఓకే, లెఫ్ట్ కంప్లీటెడ్, రైట్ కంప్లీటెడ్, నెక్స్ట్ ఏంటి, రూట్. రూట్ అంటే ఏంటి, ఎఫ్. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ కంప్లీట్ అయింది, రైట్ కంప్లీట్ అయింది, రూట్ నోడ్ ఏంటి, సి. ఓకే, సో ఇప్పుడు లెఫ్ట్ కంప్లీట్గా కంప్లీట్ అయింది కాబట్టి నెక్స్ట్ వి గో ఫర్ రైట్. రైట్లో మళ్ళీ ఏం చేయాలి, లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. లెఫ్ట్కి వెళ్ళిపోతే లెఫ్ట్ ఏముంది, జీ ఉంది. దీనికి అగైన్ ఏమన్నా చిల్డ్రన్స్ ఉన్నాయంటే ఏమీ లేదు. సో అందుకని ఇదే రూట్ నోడ్ అవుతుంది. లెఫ్ట్ లేదు, రైట్ లేదు కాబట్టి నెక్స్ట్ ఏమవుతుంది, జీ అనేది రూట్ నోడ్గా తీసుకుంటాం. ఓకే, లెఫ్ట్ కంప్లీటెడ్ కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తున్నాం, రైట్కి వెళ్ళాం. రైట్లో మళ్ళీ ఏంటి, లెఫ్ట్. లెఫ్ట్ అంటే ఏంటి, కే. లెఫ్ట్ కంప్లీటెడ్, నెక్స్ట్ ఏంటి, లెఫ్ట్ కంప్లీట్ అయిన తర్వాత రైట్. రైట్ అంటే ఏంటి, ఎల్. ఓకే, లెఫ్ట్ కంప్లీటెడ్, రైట్ కంప్లీటెడ్, నెక్స్ట్ ఏముంది, రూట్, దట్ ఈజ్ ఏంటి, హెచ్. ఓకే, లెఫ్ట్ కంప్లీటెడ్, రైట్ కంప్లీటెడ్, నెక్స్ట్ రూట్ నోడ్ ఏంటి, డి. ఓకే, సో లెఫ్ట్ కంప్లీటెడ్, రైట్ కంప్లీటెడ్, నెక్స్ట్ రూట్ నోడ్ ఏంటి, బి. ఓకే, సో ఇక్కడ ఏంటి, ఏకి లెఫ్ట్ నోడ్ కంప్లీటెడ్, ఏకి లెఫ్ట్ నోడ్ కంప్లీటెడ్ బట్ రైట్ నోడ్ ఏమీ లేదు కాబట్టి ఏకి ఇంకా రూట్ ఏంటి, ఏ. సో మనకి ఇచ్చిన పోస్ట్ ఆర్డర్ ఏమొచ్చింది, ఐఈ, జేఎఫ్, సిజి, కేఎల్, హెచ్డి, బిఏ వచ్చింది. సో ఇచ్చిన ప్రీ ఆర్డర్ ఇన్ ఆర్డర్కు పోస్ట్ ఆర్డర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.